హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఇవాల్టి వీడియోని గాజాలో గాయపడుతున్న పిల్లలకి అంకితమిస్తూ విషయంలోకి వెళ్తాను. పిల్లలకి ఏం తెలుసు, అంతా పెద్దవాళ్ళకే తెలుసు అనేటువంటి దురభిప్రాయం పెద్దవాళ్ళది. కానీ పిల్లలకు కూడా ఒక పెద్ద ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో వాళ్ళు ఊసులాడుకుంటారు, తమ కోరికల్ని వ్యక్తం చేసుకుంటారు, తమ ఆకాంక్షల్ని వ్యక్తం చేసుకుంటారు. తమ ఆశలకి, ఆకాంక్షలకి, ఊసులకి రెక్కలొస్తే బాగుంటుందనుకుంటారు. ఈ పెద్దవాళ్ల కన్నా తమకే చాలా విషయాలు బాగా తెలిసినటువంటి భరోసాతో కూడా ఉంటారు. ఈ పిల్లల ఆశల్ని, ఆశయాల్ని, ఆకాంక్షల్ని, ఊసుల్ని, కష్ట సుఖాల్ని, వాళ్ళు వ్యక్తం చేయలేనటువంటి భావోద్వేగాల్ని ఒడిసి పట్టి దృశ్య రూపంగా సినిమాలుగా మారుస్తున్నటువంటి దర్శక నిర్మాతలు ప్రపంచవ్యాప్తంగా మన చుట్టూ కొద్దిమందైనా అద్భుతమైన సినిమాలు తీస్తూ ఉన్నారు. ఆ అద్భుతమైన సినిమాల్ని చూసినటువంటి, అనేక సినిమాలను చూసినటువంటి అనుభవం రచయిత్రి, సినీ విమర్శకురాలు శివలక్ష్మి గారిది. ఆ అనుభవాల్ని అక్షర రూపం చేసి చిగురంత ఆశ పేరుతో పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ పుస్తకంలో 25 పిల్లల సినిమాల్ని పరిచయం చేశారు. అన్నీ కూడా అద్భుతమైన సినిమాలే, అన్నీ చూడదగిన సినిమాలే, అన్నీ అభినందించాల్సినటువంటి సినిమాలే. ఈరోజు వీడియోలో ఆ అద్భుతమైన 25 సినిమాల్లో కొన్ని సినిమాల్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. బాలల హక్కుల్లో భాగంగా అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలు వచ్చిన నేపథ్యాన్ని, అందుకు కృషి చేసిన బాలల హక్కుల ప్రప్రథమ రూపకర్త ఎగ్లాంటైన్ జేప్ కృషిని రచయిత్రి ఈ పుస్తకంలో ముందుగా పరిచయం చేయడం బాగుంది. ఇక చిగురంత ఆశను కలిగిస్తున్న సినిమాల్లోకి వెళ్దామా? తైనా, ఇది సినిమా పేరు. అమెజాన్ అడవిని ఆక్రమించుకున్న దుండగుల కారణంగా తన తల్లికి, తన కుటుంబానికి దూరమయ్యే ఒక రెడ్ ఇండియన్ అనాథ ఆదివాసీ బాలిక తైనా. అడవిలో అక్కడి జంతువుల సంరక్షణలో 5 ఏళ్ల పాటు పెరిగే తైనా తరువాత తన కుటుంబాన్ని ఎలా కలుసుకుంటుంది? అడవి విధ్వంసాన్ని, పర్యావరణ విధ్వంసాన్ని కోరుకున్న దుర్మార్గులను తన శక్తి మేరకు తన స్నేహితులతో ఎలా ఎదుర్కొంటుందో ఈ సినిమా తెలియచేస్తుంది. ప్రకృతి, పర్యావరణం పట్ల పిల్లలకి ఎంత ప్రేమ ఉంటుందో ఈ సినిమా మనకి చూపిస్తుంది. బ్రెజిల్, పోర్చుగీస్ దేశాల సంయుక్త నిర్మాణంలో రూపొందిన అద్భుత చిత్రం ఇది. తైనాతో పాటు న్యూ అమెజాన్ తైనా అనే సినిమా కూడా విశేష ఆదరణ పొందింది. ఈ 2 సినిమాలు కలిసి అంతర్జాతీయ పిల్లల చిత్రోత్సవాల్లో 22 బహుమతులు గెలుచుకున్నాయి. అంతేకాదు 41 దేశాల టీవీ షోలకు అమ్ముడయ్యాయి. ఈ సినిమాకి సంబంధించి మరో ప్రత్యేక విషయం ఏంటంటే, ప్రధాన పాత్ర ఎంపిక కోసం దర్శక నిర్మాతలు 2 సంవత్సరాల పాటు అమెజాన్ ప్రాంతంలోని 40 గ్రామాల్లో 2220 మంది పిల్లల్ని పరీక్షించి 300 మంది పిల్లల్ని ఫోటోలు తీసి స్క్రీనింగ్ కోసం 10 మందిని ఎంపిక చేశారు. ఈ 10 మందిలో నుంచి చివరికి ఆన్లైన్ SMS ద్వారా ప్రజలు ఓటు వేసి వైరాను టెంబి అనే 5 ఏళ్ల గిరిజన చిన్నారిని సెలెక్ట్ చేశారు. ఈ సినిమా మొత్తం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే చిత్రించడం విశేషం. ఇక రెండో సినిమా చింటి. చింటి ఒక చిన్న చీమ. చీమ కూడా తాజ్మహల్ని ఒక చెత్త కాగితం మీద చూసి ముగ్ధురాలైపోతుంది. ఎలాగైనా తన కోసం కూడా తాజ్మహల్ కట్టుకోవాలనుకుంటుంది. ఎట్టకేలకు తన చుట్టూ ఉండే చెత్తా చెదారంతోనే తాజ్మహల్ను కట్టేస్తుంది. ఈ సినిమా పిల్లల్ని అమితంగా అలరిస్తుంది అనడానికి ఆ చింటి తాజ్మహల్ కట్టడం పూర్తవగానే పిల్లల కేరింతలు వింటే తెలుస్తుంది. ఆ చిత్ర దర్శకురాలు నతాలియా మిర్జోయన్. 2012లో ఈ సినిమా 13 అవార్డులు అందుకుంది. ద గర్ల్ ఫ్రమ్ గోరి. యుద్ధం పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో గాజా చిన్నారులను చూస్తుంటే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ద గర్ల్ ఫ్రమ్ గోరి 14 నిమిషాలు నిడివున్న సినిమా. ఈ సినిమా దర్శకురాలు ఎకా పషియన్ విలి. ఇది తన తొలి చిత్రం కావటం విశేషం. తమార్ అనే జర్మనీ పాపకి, దాటో అనే రష్యన్ బాబుకి మధ్య యుద్ధ వాతావరణం సందర్భంగా ఏర్పడిన వైరుధ్యం, ఆ తర్వాత యుద్ధ పరిస్థితులకు అతీతంగా వారి మధ్య చిగురించే స్నేహం నేపథ్యంగా ఈ సినిమాని తెరకెక్కించారు. అద్భుతమైన సినిమా ఇది కూడా. గ్రేవ్ యార్డ్ కీపర్స్ డాటర్. కాటి కాపరి కూతురు. ఈ సినిమాని ఎస్టోనియా అనే చిన్న దేశానికి చెందిన కాట్రిన్ లార్ అనే దర్శకురాలు రూపొందించింది. ప్రపంచీకరణ ప్రభావంతో వేగంగా విధ్వంసమవుతున్న గ్రామీణ జీవితాన్ని లూసియా అనే 8 ఏళ్ల చిన్నారి దృష్టికోణం నుండి చూపిస్తుంది చిత్రం.
మారుమూల పల్లెల్లో సైతం అత్యంత వేగంగా జరుగుతున్న మార్పులను తట్టుకొని ఎదురెదురాన్ని లూసియా నేర్చుకోవడమే ఈ సినిమా కథాంశం. బాల్టిక్ సినిమా పోటీలో గ్రేవ్యార్డ్ కీపర్స్ డాటర్ని విమర్శకులు ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయడం విశేషం. మరో చిత్రం క్లాస్ ఆఫ్ ఫన్. డచ్ భాషలో తీసిన నెదర్లాండ్స్ సినిమా ఇది. ఉదయం లేచిన దగ్గర నుంచి తమాషాలు సరదాలతో కూడిన ఫన్ కావాలంటున్న ఈ కాలపు పిల్లల మనస్తత్వాలకు అనుగుణంగా తరగతి గదిలో పాఠాల సారాంశాన్ని ఆటపాటల మధ్య విద్యార్థులకు అందించడానికి ఒక ట్రైనీ టీచర్ సాహసవంతమైన ప్రయోగాలు చేస్తాడు. విద్యార్థులతో పాటు తాను అల్లరి చేస్తూ పిల్లల పనుల్లో భాగమవుతూ తాను వాళ్లలో ఒకటిగా మమేకమైపోవడమే ఈ సినిమా కథాంశం. ఈ సినిమాని డచ్ ఫిలిం ఫెస్టివల్ సమయంలో ప్రదర్శించినప్పుడు ఒకసారి 1,00,000 టికెట్లు, మరోసారి 4 లక్షల టికెట్లు, ఇవి కాక డచ్లో 1 మిలియన్ సినిమా టికెట్లు అమ్ముడయ్యాయంట. ఇంతకన్నా ఈ సినిమా గొప్ప విజయం సాధించిందనడానికి ఆధారం ఏం కావాలి? గుర్రానికి మనిషికి మధ్య ఉండే లోతైన సంబంధం మీద దృష్టి పెట్టి జర్మనీలో తీసిన గొప్ప చిత్రం ఆస్విండ్. సినిమా అసలు పేరు ఈస్ట్ విండ్, అంటే తూర్పు గాలి అని అర్థం. ఆస్విండ్ అనే గుర్రం పేరు ఈ సినిమా శీర్షిక. మికా అనే 14 ఏళ్ల అమ్మాయి వేసవి సెలవులకు అమ్మమ్మ దగ్గరికి వెళ్తుంది. అక్కడ తనకి తెలియకుండానే తనలో తాగున్న గుర్రాలతో సంభాషించగల ఒక అమోఘమైన నేర్పరితనాన్ని గుర్తిస్తుంది మికా. అమ్మమ్మ ఇంట్లో ఉండే గుర్రపుశాలలో ఉండే ఒక భయంకరమైన మొగ గుర్రాన్ని తన స్నేహంతో మాలిమి చేసుకోవడమే ఈ చిత్ర కథాంశం. బంగారు మామిడి పండు మరాఠీలో వచ్చిన మరో పిల్లల చిత్రం. కిట్టు అనే 8 ఏళ్ల బాలుడికి మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. ఆ పిల్లాడికి కడుపు నిండా మామిడి పళ్ళు తినాలనే కోరిక బలంగా ఉంటుంది. అయితే వాడి తల్లిదండ్రులకి పిల్లాడికి మామిడి పళ్ళు కొనే స్తోమత ఉండదు. ఏదో ఒక కథ చెప్పి వాడి నానమ్మ వాడిని బుజ్జగిస్తుంది. అలా నానమ్మ చెప్పే కథలోనే వాడు తనివి తీరా మామిడి పండు తినడంతో సినిమా ముగుస్తుంది. ఆ సన్నివేశంలో హాలంతా పిల్లల చప్పట్లతో మారుమోగిపోయిందని రచయిత్రి తన అనుభవాలు రాశారు. ఈ సినిమా కేవలం 15 లక్షలతో 8 రోజుల్లో పూర్తి చేయడం విశేషం. దర్శకుడు గోవిందరాజు తెలుగువాడు కావడం మరో విశేషం. చిగురంత ఆశలో మనకు కనిపించే మరో సినిమా పాపాస్ టాంగో. డాన్స్, మ్యూజిక్ కళల సమాహారాన్ని, ఒక తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన డచ్ సినిమా ఇది. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో తండ్రికి దూరం అవుతుంది హనా అనే పాప. అది ఆ చిన్నారికి ఘర్షణతో కూడిన స్థితి. కోర్టు ఆదేశం మేరకు తల్లి దగ్గరే ఉండాల్సి వచ్చినా తెగించి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. చివరి నిమిషంలో తల్లి తీసుకెళ్లిపోతుంది. నిద్రలో కూడా నాన్నతో తను చేసిన డాన్స్ని ఊహించుకోవడంతో సినిమా ముగుస్తుంది. పిల్లలే కాదు, పెద్దలు కూడా తప్పక చూడాల్సిన సినిమా పాపాస్ టాంగో. రచయిత్రి చిగురంత ఆశలో ప్రస్తావించిన మరో చిత్రం నూరే. ఇది కాశ్మీర్ నుంచి వచ్చిన చిత్రం. భారత పాకిస్తాన్ సరిహద్దులోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న 8 ఏళ్ల కాశ్మీరీ అమ్మాయి నూరే. తన ఊరి పరిసరాల్లో క్రూరంగా, భయంకరంగా వినిపించే తుపాకీ కాల్పుల శబ్దాలను అంతం చేయడానికి తానొక కొత్త పరిష్కార మార్గాన్ని కనిపెట్టినట్లు ఆ పాప నమ్మడమే ఈ సినిమా కథాంశం. వేర్ ఇస్ ద ఫ్రెండ్స్ హోమ్ అంటూ 1987లో వచ్చిన పర్షియన్ చిత్రం ఇది. అహ్మద్ అనే 8 ఏళ్ల పిల్లాడు తన పుస్తకాలతో పాటు పొరపాటుగా తెచ్చిన తన మిత్రుడి హోంవర్క్ పుస్తకాన్ని వెంటనే తిరిగివ్వాలనుకుని పక్క ఊరికి పరుగులు పెడతాడు. ఆ పిల్లాడి ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం. ఇరాన్ దేశంలో సినిమాలపై ఉన్న ఆంక్షల వల్ల పిల్లల సినిమాల ద్వారా పిల్లలకి పెద్దలకి కూడా చెప్పాల్సిన విషయాలను ఎంచుకున్నాడు దర్శకుడు అబ్బాస్ కియారోస్తమి. నోట్స్ లేకపోతే తన స్నేహితుడిని స్కూల్ నుండి తీసిపారేస్తారనే భయంతో ఓ రోజంతా శ్రమపడతాడు అహ్మద్. ఇది పెద్దలకు చిన్న విషయమే, కానీ అహ్మద్ లాంటి చిన్నారికి మాత్రం తెల్లారేసరికల్లా పరిష్కరించాల్సిన సమస్య. పెద్దలకే కాదు, పిల్లలకు కూడా కొన్ని ఒత్తిళ్లుంటాయని అర్థం చేయించే అద్భుతమైన సినిమా ఇది. పిల్లల మానసిక భావోద్వేగాలను ఒడిసిపట్టిన గొప్ప సినిమా ఇది. ఉత్తమ విదేశీ భాష చిత్రంగా ఆస్కార్ నామినేషన్కి ఎంపికైన చిత్రం చిల్డ్రన్ ఆఫ్ హెవెన్. ఇది ఇరాన్ నుండి పర్షియన్ భాషలో వచ్చిన సినిమా. పేద కుటుంబంలోని పిల్లలకి స్కూల్కి వేసుకెళ్లాల్సిన బూట్లు కూడా ఒక్కోసారి అపురూపంగా మారతాయి. అలాంటి నేపథ్యంతో తీసిన సినిమా ఇది. చెల్లెలి బూట్లు పొరపాటున పోగొట్టుకున్న అలీ అనే 9 ఏళ్ల బాలుడు ఆ బూట్లు తమకంటే దీనస్థితిలో ఉన్న చిన్నారి కాళ్లకు చూసి బాధతో వెనక్కి వస్తాడు. తిరిగి తన చెల్లెలికి షూస్ సంపాదించడం కోసం పరుగు పందెంలో కూడా పాల్గొంటాడు. 3వ స్థానంలో వచ్చే వాళ్ళకి షూస్ బహుమానంగా ప్రకటిస్తారు. అలీ పరుగు పందెంలో ఫస్ట్ ప్లేస్లో వచ్చిన షూస్ బహుమానంగా రావని బాధపడతాడు.
ఇంతలో ఆ పిల్లల తండ్రి వారికి కొత్త షూస్ తేవడంతో సినిమా సుఖాంతమవుతుంది. ఒక పేద కుటుంబంలోని పిల్లల ఘర్షణ మాత్రం మన మనసులని కూడా గందరగోళానికి గురి చేస్తుంది. సినిమా పూర్తయ్యాక కూడా మనసు భారంగానే మిగిలిపోతుంది. ఇక మరో అద్భుతమైన సినిమా, హృదయాన్ని కలవరపరిచే సినిమా ఒసామా. లోకంలో జరుగుతున్న అన్ని నేరాలకు ఘోరాలకు స్త్రీలే మూల కారణమని, ఇవే కాకుండా చిగురంత ఆశలు, మరికొన్ని అత్యుత్తమ పిల్లల చిత్రాల సమీక్షలున్నాయి. ఇంకా చాలా సినిమాలు, పిల్లల సినిమాలు, అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. పెద్దవాళ్ళందరూ ఈ పిల్లల సినిమాల్ని పిల్లలతో కలిసి చూడండి. అలాగే పిల్లల సినిమాల్ని ఆదరించండి, మంచి సినిమాలను ఆదరించండి.